హలో, ఇప్పటివరకు మేము మీకు అనేక సందర్భాలలో పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించాము. నేటి వీడియోలో పెన్షన్ క్లెయిమ్ ఫారం 10D నింపడం గురించిన మొత్తం సమాచారాన్ని మేము మీకు అందిస్తాము. తద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీస సమయంలో పెన్షన్ పొందగలుగుతారు. ఒక సభ్యుడు పెన్షన్ను క్లెయిమ్ చేస్తున్నట్లయితే అతను పదవీ విరమణకు ముందే దానికోసం సిద్ధం కావాలి మరియు ప్రయాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా అతను పదవీ విరమణ తర్వాత ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదు. ప్రయాస్ యోజన గురించి మా వీడియోను చూడండి. దీని లింక్ వివరణ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. నాన్ కంట్రిబ్యూటరీ వ్యవధిని తగ్గించడం ద్వారా 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అర్హత గల 10 ఏళ్ల సేవను పూర్తి చేసిన తర్వాత సభ్యుడు తగ్గిన పెన్షన్కు అర్హులు అవుతారు. అతను సర్వీస్లో లేనప్పుడు నాన్ కంట్రిబ్యూటరీ సర్వీస్ పీరియడ్ కంటే తక్కువ అర్హత గల 10 ఏళ్ల సర్వీసును పూర్తి చేసిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు తర్వాత సభ్యుడు సూపర్యాన్యుయేషన్ పెన్షన్కు అర్హులు అవుతారు. సభ్యుడు 58 సంవత్సరాల వయస్సు తర్వాత కానీ 1 సంవత్సరం వయస్సు వరకు వాయిదా వేసిన పెన్షన్ను కూడా ఎంచుకోవచ్చు. క్లెయిమ్ను దాఖలు చేయడానికి ముందు సభ్యుడు లేదా సభ్యురాలు యుఎన్ను తనిఖీ చేయాలి. సభ్యుని పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చేరిన తేదీ, బ్యాంకు వివరాలు మొదలైనవి సరిపోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోండి. మీ అన్ని ఈపీఎఫ్ ఖాతాలు బదిలీ చేయబడి కొత్త ఖాతాకు జోడించబడ్డాయో లేదో కూడా తనిఖీ చేయండి. ఇది జరగకపోతే బదిలీ చేయండి. పెన్షన్ ఫారం నింపే ముందు మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్న నగరంలోని ఏ బ్యాంకుల్లో ఈపీఎఫ్ఓ పెన్షన్ ఇస్తుందో తనిఖీ చేయండి. దీని గురించిన సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్కి వెళ్ళండి. మీ ఖాతా ఈ బ్యాంకుల్లో ఒకదానిలో మాత్రమే ఉండాలి. మీకు జాయింట్ ఖాతా ఉంటే అది మీ భర్త లేదా భార్యతో మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. మరియు ఉమ్మడి ఖాతాలో కూడా సభ్యుని పేరు మొదటగా ఉండాలి. సేవా వ్యవధిలో సభ్యుడు మరణించిన సందర్భంలో అర్హులైన క్లెయిమ్దారులందరికీ ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు ఉండాలి. మేము మా పాత వీడియోలో ఫారం 10D నింపే దశలవారీ విధానాన్ని మీకు చెప్పాము. దాని లింక్ వివరణ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఆన్లైన్ ఫారం 10D పూరించడానికి 2 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మొదట, మీ KYC తప్పనిసరిగా నవీకరించబడాలి మరియు రెండవది, మీరు తప్పనిసరిగా ఈ నామినేషన్ను పూరించాలి. మీరు ఫిజికల్ ఫారం 10D నింపాలనుకుంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుండి ఫారంను డౌన్లోడ్ చేసుకోండి లేదా ఏదైనా ఈపీఎఫ్ఓ కార్యాలయం నుండి పొందండి. ఫారంలోని అన్ని నిలువు వరుసలను జాగ్రత్తగా పూరించండి మరియు తగిన ప్రదేశాలలో సంతకం చేయండి. కుటుంబ సభ్యులందరి జనన ధృవీకరణ పత్రాలను జతచేయండి. భర్త మరియు భార్య యొక్క 3 జాయింట్ ఫోటోగ్రాఫ్లను యజమాని ధృవీకరించి జతచేయండి. డెత్ క్లెయిమ్ ఉన్నట్లయితే అర్హత ఉన్న కుటుంబ సభ్యులందరి 3 ఫోటోగ్రాఫ్లను యజమాని ధృవీకరించి వాటిని జతచేయండి. మీరు ఏదైనా స్కీమ్ సర్టిఫికేట్ను కలిగి ఉన్నట్లయితే దానిపై హక్కుదారుడి పేరు ముద్రించబడిన అసలైనదాన్ని అటాచ్ చేయండి మరియు ఎక్కడైనా కటింగ్ లేదా ఓవర్ రైటింగ్ ఉన్నట్లయితే అన్ని జోడింపులను పొందండి. ఇది ధృవీకరించబడింది మరియు మీ సౌలభ్యం కోసం మేము క్లెయిమ్లను తిరస్కరించడానికి గల కారణాల జాబితాను ఇస్తున్నాము. మీరు కూడా ఇలాంటి సమాచార వీడియోలను చూడటానికి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. Don't forget to like, subscribe and share the videos.